హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. వర్గం, దీన్ని ఇంగ్లీష్లో కేటగిరీ చాలా కామెంట్స్ అయితే వచ్చాయి అండ్ నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చేసాను. సో మీ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మీరు తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నేను అతనికి ఇచ్చాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ గేవ్ టు హిమ్ అంటే నేను అతనికి ఇచ్చాను అని. నెక్స్ట్ వన్ నేను షాప్కి వెళ్ళాలి. దీన్ని ఐ షుడ్ గో టు షాప్ అంటే నేను షాప్కి వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్ పెద్దగా ఏమీ లేదు. దీన్ని నథింగ్ మచ్ అంటే పెద్దగా ఏమీ లేదు అంటే నథింగ్. నెక్స్ట్ వన్ వెంటనే ప్రారంభించండి అంటే స్టార్ట్ ఇమీడియట్లీ అంటే వెంటనే ప్రారంభించండి అని. నెక్స్ట్ వన్ నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుండేది. దీన్ని ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బిగ్ హౌస్ అంటే నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుండేది అని. నెక్స్ట్ వన్ అతనికి డబ్బు కావాలి. దీన్నే హీ నీడ్స్ మనీ అంటే అతనికి డబ్బు కావాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు ఎప్పుడు వస్తావు. దీన్నే వెన్ విల్ యూ కమ్ అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అని. నెక్స్ట్ వన్ నాకు చలిగా అనిపిస్తుంది. దీన్నే ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్ అంటే నాకు చలిగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్ నా ఫ్రెండ్ వస్తున్నాడు. దీన్ని మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ అంటే నా ఫ్రెండ్ వస్తున్నాడు అని. నెక్స్ట్ వన్ ప్రత్యేకంగా ఏమీ లేదు. దీన్నే నథింగ్ స్పెషల్ ప్రత్యేకంగా అంటే స్పెషల్, ఏమీ లేదు అంటే నథింగ్, ప్రత్యేకంగా ఏమీ లేదు. నెక్స్ట్ వన్ అలా ఏం లేదు. దీన్ని దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్ అంటే అలా ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్ నేను రేపు అక్కడికి వెళ్తాను. దీన్ని ఐ విల్ గో దేర్ టుమారో అంటే నేను రేపు అక్కడికి వెళ్తాను అని. నెక్స్ట్ వన్ మీకు ఒక విషయం తెలుసా. దీన్ని డూ యూ నో వన్ థింగ్ అంటే ఒక విషయం అంటే వన్ థింగ్ అని. నెక్స్ట్ వన్ నువ్వు రావాల్సి ఉంది. దీన్నే యూ విల్ హ్యావ్ టు కమ్ అంటే నువ్వు ఖచ్చితంగా రావాల్సి ఉంది అని. నెక్స్ట్ వన్ దయచేసి కూర్చోండి. దీన్నే ప్లీజ్ బీ సీటెడ్ అంటే దయచేసి కూర్చోండి అని. నెక్స్ట్ వన్ నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. దీన్నే లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అంటే నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి అని. నెక్స్ట్ వన్ నా దగ్గర డబ్బులు లేవు. దీన్నే ఐ హ్యావ్ నో మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు అని. నెక్స్ట్ వన్ రోజంతా పనిచేసి అలసిపోయాను. దీన్నే టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే అంటే రోజంతా పనిచేసి అలసిపోయాను అని. నెక్స్ట్ వన్ అతన్ని లోపలికి అనుమతించండి.
దీన్నే లెట్ హిమ్ ఇన్. లెట్ హిమ్ ఇన్ అంటే అతనిని లోపలికి అనుమతించండి అని. నెక్స్ట్ వన్, మీరు పూర్తి చేశారా? దీన్నే ఆర్ యు డన్. ఆర్ యు డన్ అంటే మీరు పూర్తి చేశారా అని. నెక్స్ట్ వన్, దాన్ని తిరిగి ఇవ్వండి. దీన్నే గివ్ దట్ బ్యాక్. గివ్ దాట్ బ్యాక్ అంటే దాన్ని తిరిగి ఇవ్వండి అని. నెక్స్ట్ వన్, పనులు ఎలా జరుగుతున్నాయి? దీన్నే హౌ ఆర్ థింగ్స్ గోయింగ్. హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ అంటే పనులు ఎలా జరుగుతున్నాయి అని. నెక్స్ట్ వన్, మీరు ఏమైనా చూసారా? దీన్నే డిడ్ యు సీ ఎనీథింగ్. డిడ్ యు సీ ఎనీథింగ్ అంటే మీరు ఏమైనా చూసారా అని. నెక్స్ట్ వన్, నేను తర్వాత వస్తాను. దీన్నే ఐ విల్ కమ్ బ్యాక్ లేటర్. ఐ విల్ కమ్ బ్యాక్ లేటర్ అంటే నేను తర్వాత వస్తాను అని. నెక్స్ట్ వన్, వారు వినడానికి ఇష్టపడరు. దీన్నే దే జస్ట్ డోంట్ వాంట్ టు లిసన్. దే జస్ట్ డోంట్ వాంట్ టు లిసన్ అంటే వారు వినడానికి ఇష్టపడరు అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను గుర్తుపట్టావా? దీన్ని డూ యూ రిమెంబర్ మీ. డూ యూ రిమెంబర్ మీ అంటే నువ్వు నన్ను గుర్తుపట్టావా అని. నెక్స్ట్ వన్, దాదాపు అర్ధరాత్రి అయ్యింది. దీన్నే ఇట్స్ ఆల్మోస్ట్ లేట్ నైట్. ఇట్స్ ఆల్మోస్ట్ లేట్ నైట్ అంటే దాదాపు అర్ధరాత్రి అయ్యింది అని. అర్ధరాత్రి అంటే లేట్ నైట్ అని. నెక్స్ట్ వన్, అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా? దీన్నే ఈజ్ హీ స్టిల్ హియర్. ఈజ్ హీ స్టిల్ హియర్ అంటే అతను ఇంకా కూడా ఇక్కడే ఉన్నాడా అని. నెక్స్ట్ వన్, మీరు దానిని కనుగొనగలరా? దీన్నే కెన్ యూ ఫైండ్ ఇట్. కెన్ యూ ఫైండ్ ఇట్ అంటే మీరు దానిని కనుగొనగలరా అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు అడుగుతారు? దీన్ని వై డు యూ ఆస్క్. వై డు యూ ఆస్క్ అంటే మీరెందుకు అడుగుతారు అని. నెక్స్ట్ వన్, ఏమీ మారలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను అక్కడికక్కడే ఆన్సర్ అయితే చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.